నమస్తే నేను బిందు వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ నాతో పాటు ఉన్నారు ఐఐటి ఫ్యాకల్టీ స్టూడెంట్ మెంటర్ స్టూడెంట్ గైడ్ సిఎస్ రావు గారు నాతో పాటు ఉన్నారు ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండాలి ఆ స్టూడెంట్ అసలు ఏమేమి చేయాలి అనేది సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సిఎస్ రావు గారు నమస్తే సిఎస్ రావు గారు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఒక స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎర్లీ మార్నింగ్ చాలామంది లేచి చదువుతూ ఉంటారు అలాగే లేట్ నైట్స్ కూడా చాలామంది చదువుకొని పడుకుంటూ ఉంటారు లేట్ నైట్ చదువుకునే వాళ్ళు మార్నింగ్ లేగారు మార్నింగ్ చదువుకునే వాళ్ళు లేట్ నైట్ జల్దీ పడుకుంటూ ఉంటారు అంటే మీరు ఏం చెప్తారు లైక్ ఎర్లీ మార్నింగ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటారా లేకపోతే లేట్ నైట్ చదువుకోవడం ఇంపార్టెంట్ అంటారా ఒక స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటిది అంటే ఇంతగా పూర్వము ఉండేటప్పుడు మన తాతగారు కానీ అమ్మమ్మ గారు కానీ నాన్నమ్మ గారు కానీ ఆ టైంలో ఏంటంటే మార్నింగ్ చదవండి నైట్ ఎక్కువ టైం ఉండొద్దు మార్నింగ్ చదవండి అని గైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే మాట కూడా వినే స్టేజ్లో లేరు స్టూడెంట్స్ వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు అనే ఒక జోక్గా కూడా మాట్లాడుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఆ తాతయ్యలు అమ్మమ్మలు ఇచ్చేటటువంటి గైడెన్స్ అప్పుడు చాలా బాగుండేది ఆ టైంలో కూడా చాలామంది మార్నింగ్ లేచి చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళిన చాలామంది ఉన్నారు ఆఫీసర్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అనేది డిఫరెంట్ కదా ఇంతకుముందు జనరేషన్ వేరు పూర్వం జనరేషన్ ఇప్పుడు జనరేషన్ వేరు ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది బిజీగా పేరెంట్స్ బిజీ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడాను బిజీ లైఫ్ అయిపోయింది ఇంకా దీన్ని ఈ లైఫ్లో ఏంటంటే చాలామంది లేట్ నైట్ పడుకోవడం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా లేట్ నైట్ పడుకోవడం లేట్ నైట్ డిన్నర్స్ కానీ ఇవి అలవాటయ్యాయి దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్లో కూడా అటువంటి 10కే పడుకోవాలనే ఆలోచన అనేది పోయిందండి నైట్ 10-12 వరకు ఇలా కూడా చదువుతారు అంటే చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ మీద ఇంట్రెస్ట్ మీద చదివేటప్పుడు ఏ టైం అయినా సరే పర్ఫెక్ట్ టైమే లేట్ నైట్ నీకు ఇంట్రెస్ట్ ఉంది నేను చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదవచ్చు అదే ప్రెజర్తో ఏదో ఎవరో చెప్తున్నారని మాత్రం మనం చదవకూడదు అది మెయిన్ ఇంపార్టెంట్ మార్నింగ్ లేచి చదవటం వల్ల ఏంటంటే ఇప్పుడు పూర్వం రోజుల్లో కూడా చెప్పేవారు మార్నింగ్ చదివితే బాగా మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎటువంటి సౌండ్స్ ఉండవు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు పీస్ఫుల్గా ఉంటుంది అందుకని మన మైండ్కి బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది మైండ్ సెట్ మనకి బాగుంటుంది ఎటువంటి ఆలోచనలు మన మైండ్లోకి రావు అని చదువుకుంటారనమాట ఎక్కువగా దానివల్ల ఏంటంటే అయితే ఒకటి మాత్రం నేను ఇక్కడ చెప్పగలను మార్నింగ్ చదవడం వల్ల నైట్ చదివే 1 అవర్ది హాఫ్ అన్ అవర్లో చదవడానికి అవకాశం ఉంటుంది మార్నింగ్ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ ఆ ఫోకస్ కానీ చాలా ఈజీగా ఫోకస్ చేయొచ్చు మనం అనుకుంటాం ఎప్పుడు చదివినా ఒకటే అని కొంత స్టూడెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎగ్జామ్ ముందు రోజు చదివేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ వేరేగా ఉండొచ్చు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కానీ ఎక్కువగా మనకి దీని ప్రకారం అంటే ప్రాక్టికల్గా మనం చూస్తే మాత్రం మార్నింగ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది చదువుకుంటే బాగుంటుంది ఓకే అయితే లేట్ నైట్ కన్నా ఎర్లీ మార్నింగే కొంచెం పడుకొని లేచిన తర్వాత బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం చదువుకుంటే కనుక బ్రెయిన్కి ఎక్కుతుంది అండ్ ఆ ఎక్కింది కూడా గుర్తుంటుంది ద సేమ్ స్టూడెంట్ ఎగ్జామినేషన్లో కూడా పర్ఫామ్ చేస్తారు అంటూ కూడా కొన్ని విన్నాను అది నిజమే అంటారా మీరు నిజమే మేడం అలా చదువుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది స్టూడెంట్కి నేను ఇంకేంటంటే మిరాకిల్ మార్నింగ్ అని ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను మిరాకిల్ మార్నింగ్ బుక్లో మనకి కొన్ని విషయాలు చెప్పారు దానిలో స్టూడెంట్కి ఉపయోగపడేటట్టు దాని నుండి నేను కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను ఈరోజు ఎందుకంటే అది మోటివేటెడ్ బుక్ అది కూడాను దానిలోని ఇవి తీసుకొని నా ఎక్స్పీరియన్స్ జోడించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మేడం ఈరోజు ఎందుకంటే ఈ మిరాకిల్ మార్నింగ్ అనేది మార్నింగ్లో అది సేవర్స్ అని ఒక వర్డ్ ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ సేవర్స్ అంటే ఫస్ట్ లేచిన వెంటనే మన మార్నింగ్ లేచిన వెంటనే కూర్చొని సైలెంట్గా ఒక 2 minutes or 3 minutes మెడిటేషన్లోకి వెళ్ళాలి మేము 3-4 minutes మ్యాక్సిమం 5 to 10 minutes వాళ్ళ టైంని బట్టి మార్నింగ్ 4:30కి లేచినా పర్వాలేదు 5 o'clock లేచినా పర్వాలేదు బిఫోర్ 5 లేస్తే మంచిది కూర్చొని సైలెంట్గా ఉండాలి సేవర్స్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఎస్ ఫర్ సైలెన్స్ అనమాట ఏ సేవర్స్లో సెకండ్ లెటర్ అండి ఏ అంటే ఎఫర్మేషన్స్ ఇవ్వాలి అప్పుడు ఎఫర్మేషన్స్ మెడిటేషన్లో కూర్చొని కూడా ఎఫర్మేషన్స్ చేసుకోవచ్చు ఆ రోజు ఏంటనేది ప్లాన్ చేసుకోవాలి ప్రతిరోజు చేయాలండి ఇది
ఇది ఫాలో అవ్వాలి. ఆ రోజు ఏమేమి చేయాలి ప్లానింగ్ అనేది అఫర్మేషన్స్. నేను ఈ క్లాస్ నేను చాలా కాన్సన్ట్రేషన్ మీద వింటాను, ఫస్ట్ క్లాసు ఈ విధంగా చేస్తాను అంటే ఒక ఏమేమైతే మనం చేయాలనుకున్నాం, ఐ కెన్ డూ వెల్, ఐ కెన్ గ్రాస్ప్ వెల్ అని చెప్పి సజెషన్స్ ఇచ్చుకోవాలి. నేను అందరి దగ్గర ఇంప్రెసివ్గా ఉంటాను, ప్రతి టీచర్ దగ్గర నేను చాలా ఇంప్రెషన్తో చక్కగా వింటాను. నేను నా వర్క్ని ఈరోజు కంప్లీట్ చేసుకుంటాను సక్సెస్ఫుల్గా. ఏ వర్క్ ఇచ్చారో దాన్ని తప్పకుండా నేను ప్రతి పాయింట్ నేను చదువుకొని నేను ఈరోజు వర్క్ ఈరోజే నేను కంప్లీట్ చేసుకుంటాను సక్సెస్ఫుల్గా అని ఆ స్టూడెంట్, పర్టికులర్ స్టూడెంట్ ప్రతిరోజు తనకి అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. వి అంటే విజువలైజేషన్. వి ఫర్ విజువలైజేషన్. సేవర్స్లో SAV విజువలైజేషన్లో ఏంటంటే తను బాగా వర్క్ చేసినట్టు అంటే టీచర్ ఎప్రిషియేట్ చేసినట్టు, తనకి చాలా హ్యాపీగా ఉన్నట్టు తను విజువలైజ్ చేసుకోవచ్చు. నేను బాగా చదివాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది అంటే తను ఏదైతే గోల్స్ అచీవ్ అయ్యారో దాన్ని విజువలైజేషన్ చేసుకొని దానివల్ల వచ్చే ఎప్రిషియేషన్స్ని అసలు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తాయి. అయితే వాళ్ళు అలా ఎప్రిషియేషన్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు. దాన్నే సెల్ఫ్ మోటివేషన్ అనుకోండి. ఆ విధంగా మనము విజువలైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవర్స్లో ఇంకా నెక్స్ట్ది ఈ అంటే ఎక్సర్సైజ్. ఈ ఫర్ ఎక్సర్సైజ్. వాళ్ళ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా పుషప్స్ కానీ తర్వాత జంపింగ్స్ చిన్నవి అంటే ఎక్సర్సైజులు కూడా ఒక 10 అంటే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే మంచిదండి. రోజు కూడా ఎక్సర్సైజెస్ ఒక హాఫ్ అన్ అవర్, 15 minutes to హాఫ్ అన్ అవర్ కొంచెం జాగింగ్ కానీ ఏదైనా సరే వాళ్ళు చేయొచ్చు. అది నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఫ్రెషప్ అవ్వాలి. ఫ్రెషప్ అయ్యి కంప్లీట్గా కూర్చొని తర్వాత రీడింగ్ ఏ మోటివేషనల్ బుక్, ఏదైనా మోటివేషనల్ బుక్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక పేజీ కానీ చదవాలండి ప్రతిరోజు ఒక 5 to 10 minutes. మోటివేషన్ అది సెల్ఫ్ మోటివేషన్. అంటే ఆ మోటివేషన్ బుక్ చదవడం వల్ల వాళ్ళకి చాలా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ లేకపోతే 10th నుండి ఎవరైనా సరే ఇది మాత్రం ఫాలో అయితే చాలా బాగుంటుంది 10th తర్వాత. ఎందుకంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఆ మోటివేషన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ మోటివేషన్ బుక్ కోసం మనం ఇది చేయాలి. తర్వాత ఎంత కొంత టైం మనం చదువుకోవాలి. అంటే మన టైంని బట్టి మనం ఎంత నిద్రలో ఇచ్చామో దాన్ని బట్టి ఆ టైం సెట్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట. రీడింగ్ అయిన తర్వాత కొంత చదువుకోవాలి. అంటే స్క్రబ్బర్స్ అంటే ఇప్పుడు ఏంటంటే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రోజు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఆ రోజు టు డూ లిస్ట్ అంటే వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యూ హ్యావ్ టు ప్లాన్ ద డే ఇన్ ప్రాపర్ వే అండ్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఆ ప్లాన్ చేసినాక ఏం చేయాలి, ఏ టైం నుండి ఏ టైం వరకు ఏం చేయాలనేది ప్రతి 1 hour కూడా మీరు దాంట్లో మెన్షన్ చేసుకొని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అదొక డైరీలా మీరు పెట్టుకున్నా మంచిది. అది నెక్స్ట్ డే కూడా ఆ టు డూ లిస్ట్లో నువ్వు ఎంతవరకు కంప్లీట్ చేయగలిగావు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, ఇది ఈ బిజినెస్ పర్సన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఈ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది, ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ప్రతిరోజు దాన్ని వెరిఫై చేసుకొని నేను లాస్ట్ డే ఎంతవరకు నేను చేయగలిగాను అనేది కూడాను వాళ్ళు వెరిఫై చేసుకొని చక్కగా చేసుకుంటే మాత్రం మంచి సక్సెస్ఫుల్ స్టూడెంట్స్గా, మంచి ర్యాంకర్స్గా, మంచి మార్క్స్ కూడాను ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కటి వస్తుందండి. మనం అన్నీ ప్లాన్ చేసుకుంటే ప్రాపర్ ప్లానింగ్ నాకు మార్క్స్ రావాలి అనే తపన కాకుండా రావడానికి మనం ఏం చేయాలో అది చేయాలి కదా. దానికి ప్లాన్ ఉండాలి, దాని ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అంతేగాని ప్లాన్ ఇంప్లిమెంటేషన్ లేకుండా మన పెద్దలు అన్నట్టు ఏదో మనం ఒకసారి దాంట్లో ఇదైపోవాలి అంటే నేను ఇది చేస్తాను అది చేస్తానని మనం చెప్పడం అనే కాదు, దాన్ని చేసి చూపించాలి. అది చూపిస్తేనే దాంట్లో మనకి రిజల్ట్ అనేది ఫైనల్గా కనిపిస్తుంది. వాళ్ళు మంచి పర్సన్స్గా, ఫ్యూచర్ సిటిజన్స్గా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. రైట్, చూసారు కదా ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది సిఎస్ రావు గారు చాలా చక్కగా అనలైజ్ చేస్తూ మరి కూడా చెప్పడం జరిగింది. అండ్ మిరాకిల్ మార్నింగ్ అంటే ఏంటి, అసలు పిల్లలు ఏం చేయాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.
అండ్ మీ పిల్లలకి కూడా ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా, లేకపోతే ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, లేకపోతే పిల్లలు ఎగ్జామినేషన్లో ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫోబియా అంటూ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. అలాంటి ఫోబియాతో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక ఆ పేరెంట్స్ ఒక మంచి గైడ్ని కావాలి, ఒక మంచి గైడెన్స్ దగ్గర వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయించాలి అనుకుంటే గనక చాలామంది గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ సిఎస్ రావు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. కాబట్టి మీకు గనక ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా సిఎస్ రావు దగ్గర మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. మీ పిల్లల్ని చక్కని బాటలో కూడా నడిపించవచ్చు. సిఎస్ రావు గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఆయనతో నేరుగా మాట్లాడండి. నమస్తే.